హాయ్ అండి, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో కార్మికులు ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి చెందిన సందర్భాలు నెలకొన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ నెలకొంది. ఈ నెల 16వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు మొత్తం బంద్కు పిలిపిస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు పిలుపునిస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓరుగల్లులో ఆటో డ్రైవర్లు వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటి అసలు మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మా మీటింగ్ అంటే 16వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో డ్రైవర్స్ జేఏసీ కమిటీ నుండి జేఏసీ చైర్మన్గా మాట్లాడుతున్నాను. నా మహమ్మద్ అంకుష్ అవలి నా పేరు. నూతనంగా మా తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 పథకాలను ప్రవేశపెట్టిండు. అందులో మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టిన సందర్భంగా 2 పథకాలను ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి మాకు మహిళా పథకము మహాలక్ష్మి అనే పథకాన్ని మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆటోలు మేము ఉదయాన్నే లేవగానే అడ్డమేకి వచ్చి మేము 5-6 గంటల నుంచి వస్తాం. 2 గంటలు 3 గంటలు చూసినా కూడా మాకు కిరాయిలు కావడం లేదు. చాలా దుర్భరమైన పరిస్థితి. కిరాయిలు కావడం లేదు. అటు ఇటు హన్మకొండ, వరంగల్, కాజిపేట తిరిగి గత్యంతరం లేక తిరిగినా కూడా 200-300 అవుతూ ఉన్నది. అది కూడా డీజిల్కే ఖర్చు అవుతా ఉన్నాయి. 1 రూపాయి కూడా మాకు మిగలడం లేదు. గతంలో కంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం వలన మాకు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. మా కుటుంబాలు పోషించుకోవాలంటే దుర్భరమైన పరిస్థితి. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఈఎంఐ కట్టడం లేదు, మా ఇంటి కిరాయిలు కట్టడం లేదు, పిల్లల ఫీజులు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చుకొని మేము కట్టుకుంటాను జరుగుతూ ఉంది. కొంతమంది ఎందుకంటే అప్పులు పుట్టక చాలా ఇబ్బందికరంగా జరగడం వలన వాళ్ళు డక్కు అని కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఇబ్బందికరంగా రోజు దినానికి గండంగా మారుతూ ఉంది. మాకు బతకడం అంటే చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. కనుక అందుకోసానికి ఇప్పటికి 22 మంది చనిపోవడం జరిగింది. ఇకనైనా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకేమన్నా కనీసానికి జీవనభృతి కింద మాకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా మాకు నెలకు 5,000 రూపాయలు కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆటో డ్రైవర్ కూడా చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఉన్నత విద్య చదువుకున్న ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూములు అంటే ఇండ్లు లేని వాళ్ళకు మా ఆటో డ్రైవర్లకు కూడా ఇండ్లు ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆటో రవాణా కార్మికులకు మాకు సంక్షేమ బోర్డు కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ సంక్షేమ బోర్డు కోసం ఏర్పాటు చేస్తామని చెప్పేశారు. ఈ రోజు వరకు కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మన ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయి అనుకుంటున్నారా? మేము ఇప్పుడు వీళ్ళ మీద మాకు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాము. కంపల్సరీ ఇస్తారనుకుంటా ఉన్నాం. మాకు సహసకాలు కూడా చేస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా లేట్ చేద్దామని దయచేసి మేము చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. మాకు కంపల్సరీ ఏదో ఒక విధంగా తొందరగా ప్రకటించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందుకోసం మేము ప్రకటించడం లేదు కనుక 16వ తారీఖు నాడు మేము బంధు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. అమ్మాయికి మీరు తీసుకోండి అన్న. ఏంటి పరిస్థితి ఏంది? దాదాపు మీరు ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ నేతలు కూడా ఆటోలో వెళ్ళి మీకు మద్దతు తెలిపిన సిచ్యువేషన్ నెలకొంది. మీకోసం ఫైట్ చేస్తా అన్నారు. ఓవరాల్గా ప్రతిపక్ష పార్టీలు కూడా మీకు మద్దతు ఇస్తున్నాయి. ఏ విధంగా మీకు రెస్పాండ్ వస్తుంది? మీకు కావాల్సిన మీరు ఫైట్ చేస్తున్నారు, దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీకు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? రెక్కాడేదని డొక్కాడని మా పరిస్థితుల్లో మాకు రెక్కాడకుండా డొక్కరిండకుండా ప్రభుత్వం చేస్తుంది. అంటే ప్రభుత్వ ఉచిత మహిళ బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం, కరెక్టే. కానీ మా పరిస్థితి కూడా ఆలోచించాలి. మేము రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి ఉన్నది. రోడ్ల మీద పోతే ఉచిత ఆధార్ కార్డు పట్టుకుని ఆడవాళ్ళంతా బస్సులు ఎక్కుతుంటే మా ఆటో వాళ్ళు ఎక్కేవాళ్ళు లేరు. రోజు అప్పటి పరిస్థితులనే 400-500 చేసుకునే వాళ్ళు ఇప్పుడు 200 చేసుకునే పరిస్థితి కూడా లేడు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఇప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోయి ఫైనాన్స్ కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, వ్యక్తిగత ఫైనాన్స్లు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక కొందరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుని ఇప్పటికే 22 మంది రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల వల్ల ఇప్పుడు ఆత్మహత్యల వల్ల మిగతా వాళ్ళు కూడా ఆత్మస్థైర్యం కోల్పోతాం. ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది? ఈ నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నాడు. అంటే నెలకు 1,000 రూపాయలు.
నెలకు 1000 రూపాయలు, రోజుకు 30 రూపాయలు. రోజుకు 30 రూపాయలు అంటే ఒక ప్యాసింజర్ ఎక్కినంత కాదు. అది ఎక్కడికి సరిపోతుంది మాకు? దానివల్ల ఇప్పుడు మీరు 200-300 చేసుకునే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది, దుర్భరమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏమో మేము పెట్టిన సంక్షేమ పథకం మహిళలను ఉద్దేశించి మహిళల క్షేమం కోసం పెట్టాం, మహిళల భద్రత కోసం పెట్టామంటున్నారు. మీరేమో మాకు పూట గడవట్లేదు అంటున్నారు. మరి ప్రభుత్వం పెట్టిన స్కీమ్కి మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణం మాఫ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు వాళ్ళకు భద్రత కల్పించిండు, భద్రత కల్పి ఉచిత ప్రయాణం వాళ్ళు అసలు ఎవరికి అసలు అందుబాటు అవుతుంది, కరెక్ట్ ఉన్నదా వాళ్ళకు? ఇప్పుడు ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులు పోయే వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? వాళ్ళు ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారు. మా ఆటో డ్రైవర్లు జీవనోపాధి చాలా దెబ్బతింటుంది. 16వ తారీఖు బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న? మా డిమాండ్స్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి మేము ఈ 16వ తారీఖు పూర్తి మద్దతు ఇస్తున్నాం, బంద్కు మద్దతు ప్రకటిస్తున్నాం. జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా తరఫున జేఏసీకి పూర్తి మద్దతు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఉచిత ప్రయాణ బస్సు మొత్తం మాపైన చేయాలి, లేకపోతే మా ఆటో డ్రైవర్ కార్మికులన్నా ఉద్దేశించుకొని నెలకు 15,000 రూపాయలన్నా మాకు చెల్లించాలి. అదేవిధంగా మాకు ప్రభుత్వం పరంగా మాకు సంక్షేమ బోర్డు కానీ ఆ ఆటో డ్రైవర్లు 50 సంవత్సరాలు పైబడ్డ ఆటో డ్రైవర్లకు నెలకు 5,000 రూపాయలు వృద్ధాప్య పింఛని కానీ, మా ఆటో డ్రైవర్లను గుర్తించి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరేం చెప్తారు? ఒకసారి మైక్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. మీరేం చెప్తారండి? మేము చెప్పేది ఏమున్నది సార్, అందరం చెప్పేది అదే. చూడండి, పట్టుకున్నా పర్లేదు, చూడండి. ఇప్పుడు మేము చెప్పినా ఎవరు చెప్పినా గవర్నమెంట్ స్పందించి మా కోసం కొంచెం చేయాలనే కోరుకుంటున్నాం. ఏదో పథకం పెట్టింది కాబట్టి మేము దాన్ని చేసేయని మేము చెప్పేంత అది కాదు. మీకు కూడా తెలుసు మా పరిస్థితులన్నీ, ఇన్ని రోజులు బట్టి చూస్తున్నాం కాబట్టి బాగా బీభత్సమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దయచేసి గవర్నమెంట్ మా కోసం కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుతాను. ఇండ్లు అన్నారు, జాగాలు వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాలి. మాకు ఏం తెలియదు సార్, ఆటో నడపడం ఒకటి తెలుసు, మీకు అన్నీ తెలిసి కూడా మమ్మల్ని ఇంకా కబ్బి పెట్టడం కరెక్ట్ కాదు. మాకేం తెలుసు, ఆటోలు ఎక్కి పోవడం తెలుసు, ప్యాంజర్ తిప్పడమే తెలుసు, ఇవన్నీ మాకేం తెలియదు. కాబట్టి దయచేసి మీరు ఇంత సమస్యలు ఆలోచించుకున్నప్పుడు ఈ సమస్య ఆటో డ్రైవర్ల సమస్య కూడా మీరు ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం మీద మా భవిష్యత్తు ఏర్పడి ఉంటుంది. కాబట్టి మా పిల్లలను అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు మాకు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మాకు చేస్తేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, ఇప్పటికి ప్రభుత్వంకి దాదాపు ప్రభుత్వం చేసే విధానాలకు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎట్లాగో వ్యతిరేకిస్తాయి. ముఖ్యంగా ఆటో కార్మికుల కోసం ఇటు యూనియన్ లీడర్లు, ప్రజా సంఘాలు అన్ని ఫైట్ చేస్తున్నాయి. మీరేం సమాధానం చెప్పబోతున్నారు? మీరు వీళ్ళకి ఎలాంటి భరోసాని ఉన్నారు? సరే, రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాలకు రకరకాల పేర్లతో సహాయం చేస్తుంది. ఇవాళ ఆటో కార్మికులు కూడా ఒకటి పొట్ట చేత పట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుపోయే జనాలలో ఒక 30-40% కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మిగతా అదంతా ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లే, ఆటో కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. రాత్రి 12 గంటలకు కూడా ఒక ప్రయాణికుడు రైల్వే స్టేషన్లో దిగితే క్షేమంగా వాళ్ళని తీసుకుపోయి ఇంటికాడ చేర్చి మళ్ళీ ఇంటికి వస్తాడు. అంటే భార్య పిల్లల పొట్ట పోషణ కోసం అర్ధరాత్రి కూడా ప్రయాణం చేసి తీసుకెళ్తాను. అలాంటి ఆటో కార్మికులు అంటే ఒక చిన్న చూపు కూడా ఉండొద్దు ప్రభుత్వాలకు. ఆటో కార్మికుడు సమాజ సేవలో భాగంగా చేస్తాడు. ఆయన బతుకు తెరువు కోసం పొట్టపోసినా కానీ సమాజ సేవలో భాగంగా కూడా ఈ రవాణా కార్యక్రమం చేస్తాడు. అందుకోసం ఆటో కార్మికులకు ఈ ఉచిత మహిళా బస్సు ప్రయాణం వల్ల ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడతారో వీళ్ళందరికీ ప్రభుత్వం ఆలోచించి అవసరమైతే రాష్ట్రంలో ఆటో కార్మికులతో పిలిచి మంత్రి మాట్లాడాలి, వీళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలి, వాస్తవంగా ఎక్కడ ఇబ్బంది అవుతుందో తెలుసుకోవాలి, అది వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళు చేసినట్టు వాళ్ళు బతకగలుగుతారు. ఒక నెలలో ఎంత అవుతుంది? దాదాపు కరోనా తర్వాత ఇప్పుడే కోలుకుంటున్నారు పాపం. తర్వాత ఇది వచ్చింది. దీని తర్వాత ఏమంటారు చూడు, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇవాళ ఆటో కార్మికులకు ఇది పెద్ద సవాలుగా తయారైంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ చర్చలోకి పిలిచి వీళ్ళందరిని ఆదుకోవాలి. వీళ్ళని ఆదుకొని వీళ్ళని జీవనోపాధిగా చేయాలి. ఇవాళ ఆటో కార్మికులలో కూడా మామూలు చదువురాని వాళ్ళే లేరు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకుంటారు? ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల 10 లక్షలు 5 లక్షలు మన ఫైనాన్స్ దగ్గర కట్టి ఈఎంఐల మీద నడుపుకుంటారు. సుమారు 25-30 సంవత్సరాల నుంచి కూడా ఆటోలు నడుపుకుంటున్న జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. యంగ్ పర్సన్స్ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగులు కూడా ఆటోలు నడుపుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. కొత్తగా ఆర్టీసీ నుంచి కూడా 3,000 ఉద్యోగాలు పడుతున్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ అవుతుంది, మనం వింటున్నాం. వీళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇవాళ ఆటో కార్మికుడు అంటే డ్రైవింగ్లో పర్ఫెక్ట్, ఏ మూల నుంచి ఏ మూలకు తీసినంత నైపుణ్యం ఉన్నది. అందుకోసం ఇవాళ ఆటో కార్మికుల్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటే
వాళ్ళకు కూడా ఈ దీంట్లో అవకాశం కల్పించాలి. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పనిచేసే యువకులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే అర్హత ఏజ్ బారాలు కాకుండా ఇప్పుడు అర్హత ఉన్నోళ్ళు ప్రభుత్వం పెట్టే అర్హతలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు ఆటో కార్మికులు కూడా డ్రైవర్లు తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళ జీవనోపాధి కూడా సాయం చేసినట్టు ఉంటుంది. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా ఆటో కార్మికులు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకుంటే వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఇది ఒక సాయం చేసినట్టు. అదే కాదు, రకరకాల ఉద్యోగాలు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఆ ఉద్యోగాలు కూడా వీళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరినీ అప్లై చేసుకోమని చెప్పాలి. ఒకటి ఆర్థిక పరంగా వీళ్ళకి సాయం చేయడం ఒకటైతే, రెండోది ప్రభుత్వాలు రకరకాల ఉద్యోగాలు వచ్చి అది డ్రైవర్ ఉద్యోగం కావచ్చు ఇంకోటి అట్లా. తర్వాత విద్యార్హత ఉండి ఇలా డిగ్రీలు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఇతర ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. దీంట్లో కూడా ఈ పథకం వల్ల నష్టపోయిన వాళ్ళకు సహాయం చేసినట్టు ప్రభుత్వ పరంగా ఉంటుంది. ఇది ఏది జరగాలన్నా ప్రభుత్వం ముందుగా వీళ్ళందరితో చర్చించాలి. ఒకవేళ 16వ తారీఖు బంద్ తర్వాత కూడా వీళ్ళకి న్యాయం జరగకపోతే ప్రజా సంఘాల నుంచి మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? అంటే ఇవాళ ఇప్పుడు గతంలో ఆటో కార్మికులు అందరినీ తీసుకొచ్చి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీదకి పెద్ద ఎత్తున యుద్ధానికి పోతాం. ఎందుకంటే ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. ఇవాళ వీళ్ళకి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వీళ్ళ పిల్లలందరూ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదువుకుంటారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండడం వల్ల చదువుకు సహాయం చేస్తుంది, తర్వాత పెళ్లిళ్ళకి సహాయం చేస్తారు. ఈ రవాణా కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఇది ఉపయోగపడుతుంది. ఇవాళ సంక్షేమ బోర్డు కూడా ఇవాళ రవాణా కార్మికులు అంటే పెద్ద పెద్ద సంస్థలలో పనిచేస్తాను. ఇవాళ స్కూల్ బస్సులు ఉన్నాయి, డ్రైవర్లుగా పనిచేస్తాను. వీళ్ళందరి దగ్గర కూడా కొంత సెస్ ప్రభుత్వం కలెక్ట్ చేసి ఎట్లయితే సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులు చేసిన వీళ్ళకు కూడా ఏర్పాటు చేస్తే వీళ్ళకు ఫ్యూచర్ జీవనోపాధి ఏర్పడుతుంది, వీళ్ళ చదువుకునే పిల్లలకు వాళ్ళకు. అందుకోసమే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు రవాణా కార్మికులకు జేఏసీకి ఏర్పడి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. రైట్, ఇది ఇప్పుడు చూస్తున్నాం. ఆటో డ్రైవర్లు మటుకు తమ ఆవేదన తెలంగాణ వ్యాప్తంగా పోయిన సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు నుంచి వాళ్ళు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 22 మంది చనిపోయారు ఆటో డ్రైవర్లు ఇప్పటివరకు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి వాళ్ళకు నెలకి 10,000 లేదంటే 15,000 రూపాయలు మాకు ఖచ్చితంగా చెల్లించాలి. ప్రభుత్వం సంవత్సరానికి ఇస్తుంది, కానీ సంవత్సరం అంటే ఒక నెలకి మీరు ఇచ్చే డబ్బులు, ఆ సంవత్సరానికి ఇచ్చే డబ్బులు ఒక నెలలో మేము తినలేము, అది మాకు కష్టమవుతుంది. దాదాపు నెలకి 30 రూపాయలు చొప్పున కూడా రోజుకు 30 రూపాయల చొప్పున పడుతుందని చెప్పేసి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇకనైనా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ మొన్న అసెంబ్లీకి మటుకు ఆటో వాళ్ళ బాధని మేము భుజాన వేసుకుని పోతున్నాం అని చెప్పేసి భుజానైతే వేసుకున్న ఆటోలు అయితే వెళ్ళిండ్రు. కాకపోతే ఈ ప్రభుత్వం అన్నా కనీసం వీళ్ళ బాధను పట్టించుకొని వీళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళకు న్యాయం చేయాలి ఆటో కార్మికులకు అని చెప్పేసి ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16వ తారీఖు ఈ నెల మటుకు వాళ్ళకి బంద్ అయితే యథాతథంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆటో కూడా తిరిగే పరిస్థితి ఉండదు. మా బంద్ మేము విజయవంతం చేస్తాం, గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు సహాయం చేయాలి, పరిస్థితి మాకు ఏర్పడిందని చెప్పేసి ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్లో.